అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది ఈ 2026వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వార నక్షత్రాలు ఏమిటో, ఈ తెలుగు నామ సంవత్సరం యొక్క పేరేమిటో, ఈరోజే ఉగాది పచ్చడి ఎందుకు తినాలో, అలాగే ఉగాది పండుగ విశిష్టత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. నా తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. యుగం అంటే యోగమని, మనిషి బ్రతుకు కాలంలో ఒడిపడి ఉండటమే యోగమని ఉగాది పండుగను తెలుగు సంవత్సరాదని కూడా పిలుస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్తంలోకి వచ్చిందని మరొక గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఈరోజు తప్పక స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా అన్ని సమపాలుగా ఉండేటట్టుగా ఎంతో జాగ్రత్తగా చేస్తారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేది జరపటం అనేది చాలా ఆచారంగా వస్తుంది. నూతన సంవత్సరంలోని శుభాలను, అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు. ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన చైత్రమాసం పాడ్యమి తిథి అనేది 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం తెల్లవారుజామున 6:06 ప్రారంభమై మార్చి 20వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 4:39 పాడ్యమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పాడ్యమి తిథి అనేది సూర్యోదయానికి మార్చి 19వ తేదీ ఉన్నది. కాబట్టి ఈరోజు అంటే 2026వ సంవత్సరంలో 19వ తేదీ రోజున ఉగాది పండుగను జరుపుకుంటున్నాము. ఈరోజు నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం. ఈ ఉగాది పండుగతో క్రోధినామ సంవత్సరం అనేది ముగిసిపోతుందండి. ఈ 2026వ సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమయ్యే తెలుగు నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. పంచాంగ శ్రవణం అనేది 5 అంగాలు అని అర్థం. ఇందులో తిథి ద్వారా నక్షత్ర యోగం, కరణం అని 5 అంగాలు ఉంటాయి. ఈ 5ంటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు, ఎండ ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి అనేది, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశాలు తెలుసుకోగలుగుతాము. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు కూడా ఈ గ్రహగతులు వాటి విషయాలను కూడా తెలుసుకుంటాము. ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు దోషాలు కానీ పరిహారం కానీ చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవటం అనేది జరుగుతుంది. దీనివల్ల కలిగే గ్రహగతుల వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల వినటం వల్ల మానవుడికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం అనేది లభిస్తుంది అనే విశ్వాసము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.